హలో క్యూటీస్, వెల్కమ్ టు కబుర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వాలంటైన్స్ డే వ్లాగ్ స్పెషల్ అన్నమాట. క్యాంపింగ్ సైట్ కి వచ్చాము అండ్ సందీప్ కి అయితే చిన్న చిన్న లిటిల్ సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేశాను. ఎలా వెళ్ళిద్ది అని నాకు అస్సలుగా తెలియదు. యాక్చువల్లీ వర్షం పడిద్దని చాలా భయపడ్డా. వర్షం అయితే అసలు పడట్లేదు. దారిలో ఫుల్ వర్షం అనమాట, ఎక్కడ చూసినా వర్షం. ఇక్కడైతే లక్కీగా నా లక్కీ ఏమో కానీ అసలు వర్షమే పడట్లేదు. సో ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా టెంట్ ఇవన్నీ సెట్ చేస్తున్నాం అనమాట. సో వన్స్ ఇదంతా అయిపోయాక ఏం తినలేదు మార్నింగ్ నుంచి. ఇంకా వన్స్ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు తినాలి. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది కూడా చెప్దాం అనుకుంటున్నా, పక్కన ఒక స్టాట్స్ ఇస్తా చూడండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, మెయిన్ అది. అసలు చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రిప్షన్ ఫ్రీయే కదండి, ప్లీజ్ చెయ్యండి. ఎస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సందీప్ అయితే సెట్ చేస్తున్నాడు టెంట్, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి. ఇది వచ్చేసి మెల్బర్న్ నుంచి 3 hours డ్రైవ్ అనమాట. ఈ ప్లేస్ 3 to 4 hours 4 hours పట్టిందండి మాకు. సో 4 hours డ్రైవ్. ఈ ఫైర్ పిట్ ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు, చాలా బాగా ఇచ్చారు దీనికి. అండ్ టేబుల్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. ఇట్లా అంటే వర్షం పడుతుంది, ఎండ్ వస్తుంది, సో తడిచి ఎండి ఇట్లా అయిపోయింది అనమాట. బట్ దట్స్ ఫైన్, ఏం కాదు. మా క్యాంపింగ్ చైర్స్ అయితే ఉన్నాయి. ఈసారి టెంట్ సెట్ చేయడం త్వరగా అయిందనమాట. లాస్ట్ టైం కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎక్కడో పెట్టేసాం అందుకని చెప్పేసి. బట్ త్వరగానే అయిపోయింది అనమాట ఈసారికి అయితే. సందీప్ లోపల ఉన్నాడు, ఇక్కడ నేను ఒకటి సెట్ చేస్తున్నాను. లోపల కావాలని లోపలికి పంపించాను. చాలా చిన్నగా మాట్లాడుతున్నా, వినిపించేస్తుందేమో అని చెప్పి. సో నేనేం చేస్తానో చూడండి. మార్నింగ్ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాక ఒక షాపింగ్ సెంటర్లో ఆపాము, అంటే నిమ్మకాయలు తీసుకోవడం కోసం. సో ఇంకా అప్పుడు సందీప్ ని కార్ పార్కింగ్ లో ఉంచేసి నేనైతే కావాల్సినవన్నీ షాపింగ్ చేసేసుకున్నా. అంటే ముందు రోజైనా తీసుకొని ఉండొచ్చు, కానీ ఫ్లవర్స్ తీసుకుందాం అనుకున్నా. ముందు రోజు తీసుకుంటే ఫ్రెష్ గా ఉండవు కదా, అండ్ సందీప్ కి కూడా తెలిసిపోతుంది ఈజీగా అని చెప్పేసి ఒక రీజన్ అనమాట. క్యాంప్ సైట్ కూడా ఎలా అంటే కరెక్ట్ గా పిక్నిక్ టేబుల్ వచ్చింది. సో నీట్ గా ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంది అనిపించింది, లేదంటే కష్టం అయిపోయేది. అండ్ నేను సందీప్ కి తీసుకున్న ఫ్లవర్స్ ఎంత క్యూట్ గా అనిపించింది అంటే అసలు నేను షాప్ లో కూడా చూడగానే వెళ్ళి కొనేసాను అనమాట. అంత నచ్చింది నాకు. ఐ గెస్ ఇందులో ఫ్లవర్స్ అయితే సందీప్ ఈజీగా గెస్ చేసి ఉంటాడు, బట్ బొకే అనుకుంటాడేమో. ఇట్లా అయితే గెస్ చేసి ఉండకపోవచ్చు. అండ్ మొన్న ఒక రోజు డెలివరీ వచ్చింది అనమాట ఇంటికి. అప్పుడు బాక్స్ సైజ్ చూసి అప్పుడు గెస్ కొట్టుంటాడు, ఇది హ్యాండ్ కాస్టింగ్ కిట్టే కదా అని చెప్పేసి. మిగతావి అయితే తెలియదు అనుకుంటున్నా నేనైతే. సో తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇలా నీట్ గా పెడుతున్నా. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే పెళ్లి తర్వాత ఇది మాకు ఫస్ట్ వాలంటైన్స్ డే అనమాట. వెనక్కిరా వెనక్కిరా వెనక్కిరా, అటుగా ఇటేరా ఇటేరా, కళ్ళు మూసుకో, వెనక్కిరా. ఏ జాగ్రత్త, కొద్ది ముందుకెళ్ళు. కాదు, లెఫ్ట్ రా, ఇంకా లెఫ్ట్ రా, వెనక్కి తిరుగు, తిరుగు నా వైపు. ఐ లవ్ యూ కన్నమ్మ, ఐ లవ్ యూ కన్నమ్మ. నీ వాలంటైన్స్ డే గిఫ్ట్స్. నీ గిఫ్ట్ చూడవా? నాకు గిఫ్ట్ తెచ్చాడు, గిఫ్ట్ తెచ్చాడు. గిఫ్ట్ నేను గిఫ్ట్ చూసానంటే పట్టుకొని చూసా. లైట్ వెయిట్ ఉంది. టెడ్డీ బేర్ కదా? టెడ్డీ బేర్ హాఫ్ రైట్. టెడ్డీ బేర్ విత్ రోజెస్. విత్ రోజెస్ అంటే టెడ్డీ బేర్ విత్ నెక్లెస్ ఆర్ ఫస్ట్ ఓపెన్ చేయరా. చూడక చూడ, ఓపెన్ చేయి. చింపేయచ్చు, అంత నీట్గా చింపుతా. పర్లేదు, చూడకు. ఇప్పుడు దాన్ని ఇట్లా నుంచోబెట్టు. ఇట్లానా? అట్లా నుంచోబెట్టు. కింద కవర్ చేస్తే జాగ్రత్తగా పట్టుకో. అక్కడ పెట్టు. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ గా ఉంది. ఏమనుకుంటున్నావు? నేను టెడ్డీ బేర్ అనుకుంటున్నా. మొన్ననే అడిగా టెడ్డీ బేర్ అని. కళ్ళు తెరిస్తే కొడతాను నేను, అస్సలు తెరవకూడదు. నాకు టీచర్ పెరిగిపోతుంది. అసలు నాకు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆత్ర ఎట్లుంది? బాగుందా? ఏడుస్తావా? అయ్యో ఏడ్ చేస్తున్నావు. సరే సరే, లెఫ్ట్ కన్నులో నుంచి 2 చుక్కలు, రైట్ కన్నులో నుంచి 3 చుక్కలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎలా ఉంది? రెడ్ ఉంది, పింక్ ఉంది. బట్ రెడ్ తీసుకుందాం అనుకున్నా కానీ పింక్ చూసి నచ్చింది నాకు. బాగుందా? చూపి వాళ్ళకి కూడా. టెడ్డీ బేరే, బట్
కదా. సందీప్ ఇచ్చిన టెడ్డీ బేర్ అయితే నాకు ఎంత నచ్చిందంటే అసలు పింక్ రోజెస్ వచ్చి టెడ్డీ బేర్ అంతా అసలు భలే క్యూట్ గా అనిపించింది నాకైతే. అండ్ తర్వాత ఇట్లా కార్డ్స్ ఉంటాయి కదా విషెస్ లాగా, సో ఇద్దరం రాసుకుని ఒకరికొకరం ఇట్లా ఇచ్చుకున్నాం అనమాట. అంటే జస్ట్ ఒక మెమరీ లాగా భలే అనిపించింది అసలు. అదేదో లవ్ లెటర్ చదువుతున్నట్టు భలే అనిపించింది అనమాట చదువుతున్నప్పుడు. నేను రాసింది చదివి సందీప్ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అనమాట. కొద్దిగా ఎమోషనల్ అయితే అయ్యాడు. ఇవన్నీ మెమరీస్ అనమాట. ఇంకా మాకు తర్వాత ఎప్పుడైనా గుర్తు చేసుకున్నప్పుడు మంచి మెమరీస్ లో భలే ఉంటాయి. నాకు మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట సందీప్ తో. సో అందుకనే ఇట్లా ఒక చిన్నది ప్లాన్ చేశాను. నేను సందీప్ లెటర్ చదువుతున్నప్పుడు కావాలని సెటైర్లు వేస్తూ జోకులు వేస్తూ చదివాను అనమాట. ఎందుకంటే సందీప్ నేను నవ్విపించాలని చెప్పేసి ఏదో అట్లా సరదాగా అలా ఆట పట్టిస్తూ చదువుతున్న లెటర్ అయితే. అండ్ ఫైనలీ చిన్న సెలబ్రేషన్స్ కేక్ నేనే బేక్ చేశాను. లాస్ట్ బ్లాగ్ చూసుంటే మీరు మొత్తం చూపించాను, అంటే ప్రాసెస్ అంతా. చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ చెప్తున్నా కదా కేక్ అయితే సూపర్ ఉందన్నమాట. టేస్ట్ అసలు చాలా బాగుండింది. అండ్ సందీప్ కి కూడా చాలా నచ్చింది అనమాట. సో ఇలా అయ్యాయి అనమాట మా సెలబ్రేషన్స్. కాసేపు తర్వాత తందూరి చికెన్ చేయడం కోసం 2 చికెన్ థై పీసెస్ తీసుకొని నీట్ గా క్లీన్ చేశాను. కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి చికెన్ కి ఇట్లా మొత్తం అప్లై చేస్తున్నా అనమాట. దీని మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తా. ఫస్ట్ కారం. నేను స్పైస్ ఎక్కువ తింటా కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. తందూరి మసాలా తెచ్చుకున్నా. అండ్ కొద్దిగా గరం మసాలా, తర్వాత కసూరి మేతి, తర్వాత సాల్ట్. యాక్చువల్లీ మ్యారినేట్ చేసిన కాసేపు అలా పెట్టాలంట, 2 hours 3 hours. ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి చేసేస్తా. యాక్చువల్లీ ఇప్పుడే మ్యారినేట్ చేసేసేస్తా. చికెన్ అయితే మ్యారినేట్ చేసి ఒక పక్కన పెట్టేస్తున్నా. నార్మల్గా అయితే నేను అనుకున్నది ఏంటి, సిల్వర్ ఫాయిల్ లో వ్రాప్ చేసి ఫైర్ పిట్ పైన ఫైర్ ప్లేట్ ఉంటుంది ఒకటి, దాని మీద వేసేస్తే మంచిగా కుక్ అయిపోతుంది కదా అన్నట్టు అనుకున్నా. బట్ కట్ చేస్తే మాకు ఫైర్ ప్లేట్ ఇవ్వలేదు. సో ఇంకా డైరెక్ట్ పాన్ మీద చేయాలన్నమాట. చికెన్ మ్యారినేట్ చేశాక హ్యాండ్ వాష్ చేసుకుని కాసేపు రిలాక్స్ అవుతున్నాము. సో ఈ క్యాంప్ సైట్ లో సిగ్నల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా మేము వెళ్ళిన క్యాంప్ సైట్స్ లో ఏంటంటే సిగ్నల్స్ అస్సలు లేకుండే. బట్ ఏందో ఈ క్యాంప్ సైట్ కి సిగ్నల్స్ ఉన్నాయి. బట్ మాక్సిమం ఫోన్స్ అయితే వాడొద్దని అనుకుంటున్నాము. ఇంకా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేయాలనుకున్నాం అనమాట. అండ్ మార్నింగ్ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే ముందు పులిహోర చేశాను. సో అదైతే అసలు టేస్ట్ కొద్దిగా కూడా చేంజ్ కాదు. అండ్ మేము తిని కూడా చాలా రోజులైంది కదా అని చెప్పేసి మార్నింగ్ లేసాక చేసేసాను అనమాట. సో అది కొద్దిగా ఇప్పుడు తినాలనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా తందూరి చికెన్ అట్లీస్ట్ 1 hour అయినా మ్యారినేట్ చేయాలి కదా అనేసి. సందీప్ ఫైర్ వేసాడు. ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా తింటున్నాం అనమాట. ఏంటంటే రాత్రి కొద్ది చలి పెడుతూ ఉంటది. ఇంకా మంట దగ్గర కూర్చొని తింటున్నాం కాబట్టి కొద్దిగా వెచ్చగా భలే ఉందన్నమాట. అసలుకి ఏమన్నా ఎక్స్పీరియన్సా, రాత్రి పూట క్యాంప్ ఫైర్ వేసుకొని టెంట్ ముందు ఇలా కూర్చొని చల్లగా ఉన్నా కూడా మంట వేడి తగులుతూ వెచ్చగా అసలు ఏం ఫీలో కదా. అసలు భలే ఉంది. అసలు మాట్లాడుతుంటేనే భలే ఉంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అన్నమాట. తందూరి చికెన్ కుక్ చేస్తున్నా. సో సైడ్స్ కి ఆనియన్స్ అండ్ మింట్ చట్నీ వేసుకున్నాము. తందూరి చికెన్ అయిపోయాక ఆనియన్స్ మీద చికెన్ మీద కొద్దిగంత నిమ్మకాయ పిండుకొని తింటుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ అయితే క్రేజీ ఉందన్నమాట. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే లేచాను. టైం ఎంత తెలుసు 11:30 అయింది. నైట్ వ్లాగ్ సరిగ్గా తీయలేకపోయింది. ఎందుకంటే నైట్ ఒకటే వర్షము, ఒకటే గాలి సౌండ్, అసలేం తీయలేకపోయా. ఇప్పుడు ఎండ వస్తుంది పోతుంది కానీ బట్ ఈరోజు అయితే బాగా వర్షం ఉందంట. మధ్యాహ్నం దాకా వర్షం ఉందంట, తెలియదు మరి. సో చూడాలి ఏమవుతుందో. ఇప్పుడైతే గాలి బాగా వస్తుంది. ఎస్, ఇంకా ఫ్రెష్ అవ్వాలి. మరీ టూ లేట్ అసలుకి. మార్నింగ్ అయితే 6:30కి అనుకుంటా. ఇట్లా నేను జస్ట్ డోర్ జిప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి బర్డ్స్ ఒక్కటేసారి ఇలా ఎగిరే పైకి. భలే ఉన్నాయి అసలు, చాలా ఉన్నాయి మార్నింగ్ బర్డ్స్. ఇప్పుడు ఏం కనిపించట్లేదు. ఇక్కడ కోలాస్ ఉంటాయంటే నిన్న నైట్ మదర్ పాసమో ఏదో పాసం ఒకటి కనిపించింది ఇక్కడే మా టెంట్కి. చూపిస్తా చూడండి. ఇప్పుడు కాదు, నిన్న నైట్ మా టెంట్ ఇక్కడ ఉంటే అక్కడికి వచ్చిందనమాట. ఇంకా క్యాంగరూస్ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. మార్నింగ్ అక్కడ ఒకటి ఉంది, ఇందాక దాకా కూడా ఉంది, ఇప్పుడు లేదు మరి. చాలా క్యాంగరూస్ వచ్చాయి నిన్న ఈవినింగ్ అయితే. నేనైతే అసలు సరిగ్గానే షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే నిన్న వాలంటైన్స్ డే కాబట్టి.
సో ఆ మూమెంట్స్ అట్లా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకెక్కువ షూట్ చేయలేకపోయా. ఇంకా డే అయితే స్టార్ట్ అవుతుంది. పెద్దగా చేసేదేం లేదు, ఇద్దరం కూర్చొని టైం స్పెండ్ చేస్తాము. నేనైతే వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ ఎలా అవుతారు అంటారు కదా, రెస్ట్ రూమ్స్లో ఉంటాయి. మాకు ఇక్కడే ఉంది రెస్ట్ రూమ్ దగ్గరే, మాకు ముందే రెస్ట్ రూమ్ లేదు. రెస్ట్ రూమ్లో యాక్చువల్లీ సింక్లో ట్యాప్స్ సరిగ్గా లేదనమాట. సో మాకు ఇట్లా క్యాంపింగ్ షవర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది 20 లీటర్ క్యాంప్ షవర్ బ్యాగ్ అనమాట. సో ఇందులో వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అంటే బ్రష్ చేస్తాము. అసలుకి ఎండ మామూలుగా లేదు అండ్ గాలి కూడా మామూలుగా లేదు. కరెక్ట్గా నేను స్టార్ట్ చేసినప్పుడే వర్షం పడింది. అక్కడ పెట్టినప్పుడు అంతా ఎండగా వస్తుంది. అసలుకి ఫస్ట్ ఎండగా వస్తుంది, ఎండ వస్తుంది, అమ్మాయి ఎండ వస్తుంది కదా అని చెప్పి ఆ టేబుల్ మీదకి వెళ్ళి చేయడం స్టార్ట్ చేసా. మంట కూడా వెలిగించేసా, అయిపోయింది. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మంచిగా ఇంట్లో ఎర్రగారం చేశాను దోశలో తిందామనేసి. లాస్ట్ వ్లాగ్ లో చూసుంటారు, అది ఇంట్లో మర్చిపోయి వచ్చాను అనమాట. బయట వాన పడుతుంది, వేడి వేడిగా గుడ్డు కారం దోశ. అస్సలు సందీప్ కి మంచిగా తినిపిద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయి వచ్చాను. అన్ని తీసుకొచ్చా, ఇది ఒక్కటే మిస్ అయిపోయింది. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. చాలా సేపు దీని గురించి అనుకుంటూ ఉన్నా, బట్ ఏం చేయలేం కదా అని చెప్పేసి వదిలేసా ఇంకా దాని గురించి. సందీప్ కి ఏంటంటే చీజ్ దోశ అంతగా తినాలని అనిపించలేదు అని చెప్తున్నాడు, ఎందుకంటే ఎక్కువ చీజ్ తినలేడు, అంటే ఎగుటు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. నేను వంట అయిపోయింది, వంట స్టార్ట్ అయ్యేటప్పుడు వాన పడింది. తర్వాత వంట కరెక్ట్గా అయిపోయింది, నేను వచ్చి తిందాం అనుకున్నా, అప్పుడు ఎండ వస్తుంది. నాకు ఎగ్ దోశ చేస్తున్నప్పుడే తిన్నా, వేడిగా తింటే బాగుంటుంది కదా అని. ఇప్పుడు చీజ్ దోశ తింటున్నాం, భలే ఉంది. సో అయిపోయింది, అంతా తినేసాము, సర్దేశాము, అంతా నీట్గా సర్దేశాము. పక్కన ఏదో కేవ్, తర్వాత ఏదో ట్రాక్స్ ఉన్నాయంట నడవనికి. వెళ్దాం అనుకుంటుంటే క్లైమేట్ అసలు పైన ఒక్కొక్కసారి ఏముండట్లా, క్లౌడ్సే అసలు ఏముండట్లా. కాసేపు ఆగి చూస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి, వచ్చేస్తున్నాయి, వాన పడుతుంది, పోతున్నాయి, అట్లా అవుతుంది అనమాట మార్నింగ్ నుంచి. అండ్ సందీప్ అక్కడ ఉన్నాడు. ఆ పెక్స్ సాయిల్ కరెక్ట్గా లేదు, ఆ ఊరికే గాలికి వచ్చేస్తుంది అనమాట. పెగ్ నుంచి మనము ఒక టెంట్కి ఒక తాడు ఉంటుంది, దాన్ని మనం టైట్ చేసి కింద పెగ్ కొట్టి దానికి కట్టేయాలన్నమాట. సో అది లూజ్ అవుతుంది, సాయిల్ లూజ్ ఉందన్నమాట. ఇక్కడ క్యాంగ్రూ వచ్చింది, బుడ్డది, భలే ఉంది కదా. చాలా బుడ్డ క్యాంగ్రూలు ఉన్నాయి ఇక్కడ. పెద్దవి 1-2 మాత్రమే కనిపించాయి, కానీ బుడ్డ క్యాంగ్రూలు మాత్రం చాలా ఉన్నాయి. నిన్న ఈవినింగ్ అయితే చాలా వచ్చాయన్నమాట. మా దగ్గరికి కాదు, ఇప్పుడు ఆ క్యాంగ్రూ ఎంత దూరంలో ఉందో అంత దూరంలోనే. అవి మన దగ్గరికి అయితే రావు, వాటిని మనం కలిపెట్టుకోనంత వరకు. సో ఇప్పుడు టెంట్ ఉంది కదా మాది, అవన్నీ అక్కడ పెట్టేసి సామాన్లు కొద్దిగా లోపల పెట్టేసి వచ్చేసాము. జస్ట్ ఇక్కడ దగ్గరలో క్యాంప్ గ్రౌండ్ లోపల అండ్ కొద్దిగా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవ్ ఒకటి ఉంది అండ్ వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ తర్వాత ఒక లేక్, సర్ప్రైజ్ లేక్, ఏదో లుక్అవుట్ స్పాట్ ఉంది. జస్ట్ ఇంకా అవి చూడడానికి వెళ్తున్నాము. ఇంకా ఊరికే అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. పెద్ద డిస్టెన్స్ కూడా ఏముండదు, జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటాయి అవి. అండ్ నేను మ్యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా ఆల్రెడీ, ఇంకా అవి చూసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సందీప్ వచ్చేసి జెరికాన్ తెచ్చాం అనమాట ఒకటి. సో ఫ్యూయల్ రీఫిల్ చేస్తున్నాడు. మేము దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నామని చెప్పా కదా, అసలు ఎక్కడికి వెళ్తున్నాము, మ్యాప్స్ మమ్మల్ని అసలు ఎక్కడికి తీసుకెళ్ళింది, తర్వాత ఏమైంది, మేము అసలు వెనక్కి ఎలా వచ్చాము, ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్ లో చూస్తారు. సో స్టే ట్యూన్డ్, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇక్కడి దాకా చూసారు కదా, వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.